డే 1 ఆఫ్ క్లౌడ్ సిరీస్. స్విగ్గీ యాప్లో ఫుడ్ డెలివరీ ఉంది, ఇన్స్టామార్ట్ ఉంది, డైనౌట్ కూడా ఉంది. ఇవన్నీ ఒక కంప్యూటర్లో రన్ అవుతాయా? అస్సలు అవ్వవు. ఒకవేళ అన్ని ఒకే ఫిజికల్ సర్వర్లో రన్ చేస్తే రేపు స్విగ్గీ ఇన్స్టామార్ట్ సేల్ పెట్టినప్పుడు ట్రాఫిక్ పెరిగి సర్వర్ అనేది క్రాష్ అవుతుంది. సేమ్ అదే టైంలో ఫుడ్ డెలివరీ కూడా క్రాష్ అవుతుంది. టోటల్ బిజినెస్ లాస్ అవుతుంది. సో దీనికి సొల్యూషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకే కంపెనీస్ విర్చువలైజేషన్ వాడతాయి. స్విగ్గీ వాళ్ళు ఫుడ్ డెలివరీకి ఒక విర్చువల్ మెషిన్, ఇన్స్టామార్ట్ ఒక విర్చువల్ మెషిన్, డైనౌట్కి ఒక విర్చువల్ మెషిన్ అని సపరేట్గా క్రియేట్ చేస్తారు. ఫిజికల్ హార్డ్వేర్ ఒకటే, కానీ హైపర్వైజర్ అన్న కాన్సెప్ట్తో మల్టిపుల్ కంప్యూటర్స్ని క్రియేట్ చేస్తారు. ఈ విర్చువల్ మెషిన్స్ని AWSలో EC2 అంటారు, Azureలో విర్చువల్ మెషిన్ అంటారు, GCPలో కంప్యూటేషన్ అంటారు. దీని మెయిన్ బెనిఫిట్ ఐసోలేషన్ అండ్ స్కేలబిలిటీ. ఇన్స్టామార్ట్లో సేల్ ఉంటే కేవలం ఆ VM ర్యామ్ మాత్రమే పెంచవచ్చు. ఫుడ్ డెలివరీ VMని టచ్ చేయాల్సిన అవసరం లేదు. దీనివల్ల ఒకటి డౌన్ అయినా ఇంకొకటి సేఫ్గా ఉంటుంది. ఈ కంప్యూటర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కావాలంటే కంప్యూటర్ అని కామెంట్ చేయండి, DM చేస్తారు. VMs రెడీగా ఉన్నాయి, కానీ హ్యాకర్స్ నుండి వీటిని ఎలా కాపాడాలి, ఎవరు పడితే వాళ్ళు లాగిన్ అవ్వకుండా ఎలా ఆపాలనేది నెక్స్ట్ వీడియోలో సెక్యూరిటీ గురించి తెలుసుకుందాం. ఫాలో చేయండి.